హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది యాంటాడియో కంపెనీకి సంబంధించిన ఒక స్పోర్ట్స్ TWS బ్లూటూత్ ఇయర్బడ్స్. దీని మోడల్ నెంబర్ మనకి వేవ్ స్పోర్ట్స్ 750. ఇది మనకి అమెజాన్లోను అలాగే ఫ్లిప్కార్ట్లోను వెళ్ళి సేల్లోకి తీసుకొచ్చారు. ఇది లాంచ్ చేసింది మనకి దగ్గర 4200 లాంచ్ చేశారు. కాకపోతే ఇప్పుడు మనకి ఇది ఆఫర్లో నడుస్తుంది. ఇది ప్రజెంట్గా మీకు అమెజాన్లోను అలాగే ఫ్లిప్కార్ట్లోను 2000 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంటుంది. సో దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, అలాగే దీంట్లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఫోన్తో ఎలా కనెక్ట్ చేసుకోవాలి, అలాగే ఈ టచ్ కంట్రోల్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాంతోపాటుగా ఇది మీకు గివ్ అవే కూడా ఇవ్వబోతున్నాను. ఒకటి కాదు 2 పీసులు ఇస్తాను. ఇప్పుడు ప్రజెంట్గా అయితే మన దగ్గర ఒకటే ఉంది. వాళ్ళని ఇంకొకటి కూడా అడిగాను, అది కూడా మనకు వస్తుంది. అది కూడా నేను మీకు గివ్ అవే లాగా ఇస్తాను. సో ఈ గివ్ అవే అనేది లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా మీరు పార్టిసిపేట్ చేయాలనేది లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందైతే దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి దీంట్లో మనకి ప్యాకేజ్ కాంటెంట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక సీల్ ఉంది, ఈ సీల్ బ్రేక్ చేద్దాం మనం. సో బాక్స్ మీద మనకి యాంటాడియో ఎక్స్ట్రా బేస్ అని రాసింది, అలాగే వాళ్ళ బ్రాండింగ్ ఉంది, అలాగే టచ్ కంట్రోల్ అని రాసింది. వేవ్ స్పోర్ట్స్ TWS 750 అని దీని మోడల్ నెంబరు రాసింది. బ్యాక్ సైడ్ మనకి కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, అలాగే బాటమ్ సైడ్ మనకి దీని స్పెసిఫికేషన్స్ అనేవి కొన్ని రాసున్నాయి. ఇది మనకి బోత్ ఆండ్రాయిడ్ అలాగే iOS ప్లాట్ఫామ్ రెండిట్లో కూడా వర్క్ చేస్తుంది. సో మనకి బాక్స్ లోపల ఇంకొక చిన్న బాక్స్ ఉంది. సో బాక్స్ లోపల మనకి యాంటాడియో బ్రాండింగ్కి సంబంధించిన చిన్న కార్డు ఉంది, వారంటీ ఇన్ఫర్మేషను. సో దీనికి సంబంధించిన వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎలా మనం జాయిన్ అవ్వాలి ఇవన్నీ ఉన్నాయి. అలాగే మనకి 2 ఇయర్ బడ్స్ 2 వైపులా వీళ్ళు ప్లేస్ చేసి ఉంచారు. ఒక్కొక్క దాని వెయిట్ మనకి 4 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే ఒక్కొక్క దాంట్లో బ్యాటరీ మనకి 45 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఛార్జింగ్ కేసు ఉంది. దీని కెపాసిటీ మనకి 300 mAh ఉంటుంది. సో ఇది ఛార్జ్ అవ్వడానికి మనకి 2 hours పడుతుంది. అలాగే ఈచ్ ఇయర్ బడ్ మనకి ఛార్జ్ అవ్వడానికి 40 minutes వరకు పడుతుంది. సో రెగ్యులర్ మన అన్ని TWS బ్లూటూత్ ఇయర్ బడ్స్లో ఉంటే ఛార్జింగ్ కేసు ఉంది. సో ఇది మ్యాగ్నెటిక్ లాక్తో ఉంటుంది. చూడటానికి కూడా కొంచెం క్వాలిటీ పర్లేదు, మంచి మెటీరియల్తోనే తయారు చేశారు. ఇటువైపు మనకి మైక్రో USB పోర్ట్ ఉంది. సో ఇది Type-C పోర్ట్ కాదు, జస్ట్ మనకి మైక్రో USB పోర్ట్ ఇచ్చారు. ఎక్స్ట్రా టిప్స్ ఇచ్చారు, మనకి స్మాల్ లార్జ్ మీడియం దానికి కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే మనకి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. ఇది రెగ్యులర్ మన మైక్రో USB కేబుల్ మన రెగ్యులర్ అడాప్టర్తో కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే దీనికి సంబంధించిన క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ లాంటివి ఇచ్చారు. అలాగే కంట్రోల్స్ ఎలా వర్క్ చేస్తాయి ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ రాశారు. సో మనం పక్క పెట్టి వీటిని ఆన్ చేద్దాం. అలాగే మన ఫోన్తో కనెక్ట్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి, 2 ఒకసారి లాంగ్ ట్యాప్ చేస్తే అంటే పట్టుకొని ఉంటే ఆటోమేటిక్గా మనకి మల్టీ కలర్లు వెలుగుతున్నాయి. అంటే ఇది మనకి బ్లూటూత్తో పెయిర్ అవడానికి రెడీగా ఉందని అర్థము. సో మనం పవర్ యాంప్ బ్లూటూత్ ఓపెన్ చేద్దాం. బ్లూటూత్ టర్న్ ఆన్ చేశాను. సో సెర్చ్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి, మనకి యాంటాడియో వేవ్ స్పోర్ట్స్ అని చూపిస్తుంది. సో దీన్ని ట్యాప్ చేశాను. సో అడుగుతుంది పర్మిషను, పెయిర్. సో మనకి పెయిర్ అయిపోయినాయి. 80% బ్యాటరీ ఉందని చూపిస్తుంది, యాక్టివ్లో ఉందని చూపిస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి పవర్ యాంప్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి సాంగ్ ఇప్పుడు ప్లే అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను సింగిల్ ట్యాప్ చేశాను, సాంగ్ ఆగింది. అలాగే దీన్ని సింగిల్ ట్యాప్ చేసినాను, మళ్ళీ సాంగ్ అనేది మళ్ళీ ప్లే అవుతుంది. అలాగే మీరు సాంగ్ ఫార్వర్డ్ చేసుకోవాలనుకోండి, రైట్ సైడ్ దాన్ని మీరు లాంగ్ ట్యాప్ చేయండి, ఒక 1 సెకండ్ సాంగ్ ఫార్వర్డ్ అవుతుంది. అలాగే బ్యాక్వర్డ్ చేయాలంటే లెఫ్ట్ దాన్ని మీరు లాంగ్ ట్యాప్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే మీరు రీసెంట్ కాల్ని కాల్ చేయాలనుకోండి, సో దీన్ని మీరు డబుల్ ట్యాప్ చేశారనుకోండి, రీసెంట్గా ఎవరికైతే మీరు కాల్ చేశారో వాళ్ళకి కాల్ వెళ్ళిపోతుంది. ఇలా దీన్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. టచ్ కంట్రోల్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ వర్కింగ్ గుడ్. ఇప్పుడు చూడండి, సింగిల్ ట్యాప్ చేసిన ఆటోమేటిక్గా ఇది మనకి బ్యాక్వర్డ్ వెళ్తూనే ఉంది. సో ఇలా మీరు దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కాసేపు నేను యూజ్ చేస్తాను. యూజ్ చేసిన తర్వాత దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందనేది నేను మీకు షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ బ్లూటూత్ ఇయర్బడ్స్ని దాదాపు నేను ఒక 1 hour యూజ్ చేశాను. సో ఈ 1 hourలో నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్ ఏంటి, కొన్ని మైనస్ పాయింట్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. సో దానికంటే ముందు ఈచ్ బడ్స్లో మీకు అంటే ఒక్కొక్క దాంట్లో మీకు 45 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే మీకు ఛార్జింగ్ కేసులో 300 mAh బ్యాటరీ ఉంటుంది. ఓన్లీ బడ్స్ అయితే మీకు 4 గంటల పాటు మ్యూజిక్ ప్లేబ్యాక్ని ఇవ్వగలవు. ఛార్జింగ్ కేసు ఇంకొక 4 సార్లు మీకు ఛార్జింగ్ చేసుకోవడానికి బ్యాటరీ లైఫ్ని ఇవ్వగలదు. అంటే 4 hours ఇంటూ 5 times మొత్తం మీకు ఒక 20 hours అయితే ఈ టోటల్ కేసు ప్లస్ బడ్స్ కలిపి మీకు బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వగలరు అనమాట. పర్లేదు, ఒక బ్లూటూత్ ఇయర్బడ్కి ఒక 1 day ఫుల్గా ఇస్తే చాలా బెటర్. అలాగే ఇది మనకి IP65 వాటర్ రెసిస్టెంట్ కూడా, అంటే మీకు చినుకులు పడ్డా కొంచెం వర్షంలో తడిచినా కానీ ఏమీ కాదు. సో టోటల్గా వాటర్లో డిప్ చేస్తే మాత్రం ప్రాబ్లం, కానీ జస్ట్ మీకు
రైన్లో మీరు నడుచుకుంటూ వెళ్తూ వాడితే పర్లేదు, బాగానే వర్క్ చేస్తాయి. అలాగే ఇది మీకు బ్లూటూత్ 5తో కనెక్ట్ అవుతుంది. ఇంకా దీంట్లో నాకు బాగా నచ్చిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీని టచ్ కంట్రోల్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. టచ్ చేస్తే మాత్రం వెంటనే రియాక్ట్ అవుతున్నాయి. ఓవర్గా సెన్సిటివ్ కూడా ఉన్నాయి అని చెప్పొచ్చు. అంటే మీకు నార్మల్గా ఉంటాం కంటే జస్ట్ ట్యాప్ చేస్తే కూడా వర్క్ అయితే అవుతున్నాయి, పర్లేదు. అది జనరల్గా మనకు బ్లూటూత్ బడ్స్లో ఉండాల్సిన ఫీచరే. సెన్సిటివిటీ కొంచెం ఎక్కువగానే ఉంది. ఇక సౌండ్ క్వాలిటీ విషయానికి వెళ్తే మీకు బేస్ కొంచెం యావరేజ్గా ఉంటుంది, ట్రెబుల్ మాత్రం సూపర్గా ఉంటుంది. బేస్ జనరల్గానే బ్లూటూత్ బడ్స్లో చాలా తక్కువగా ఉంటుంది, సో ఇది కూడా అలాగే ఉంది. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం గుడ్ అని చెప్పొచ్చు. ఒక 5కి నేను ఒక 4 అయితే ఇవ్వగలను రేటింగ్. సో సౌండ్ క్వాలిటీ బాగుంది, ట్రెబుల్ మీకు మంచిగా వస్తుంది. అలాగే వాయిస్ కాల్స్ మీకు క్లియర్గానే వినిపిస్తాయి. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది, కానీ మరీ టూ మచ్గా అయితే లేదు. మీరు మరీ యాపిల్ ఎయిర్పాడ్స్లో ఉండే నాయిస్ క్యాన్సిలేషన్ లాంటిది అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, పర్లేదు, బాగానే ఉంది. మరీ ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ఏరియాలో మీరు ఫోన్ మాట్లాడితే మాత్రం కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది, కొంచెం డిస్టర్బెన్స్ అయితే వినిపించే అవకాశం అయితే ఉంటుంది. ఇక మిడ్ టోన్స్, వోకల్స్ ఇవన్నీ బాగున్నాయి, ఇన్స్ట్రుమెంటల్స్ బాగా అనిపిస్తాయి. బేస్ మాత్రం కొంచెం తక్కువగానే ఉంటుంది, మరీ టూ మచ్గా అయితే ఉండదు. సో ఓవరాల్గా అయితే నాకు దీంట్లో ఎక్స్పీరియన్స్ అయితే గుడ్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఇస్తుంది. 1 అవర్ యూజ్ చేశాను నేను. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చేసినప్పుడు 80% ఉంది బ్యాటరీ, తర్వాత చూస్తే నాకు 65% వరకు అయితే ఉంది. అంటే ఒక 1 అవర్ యూసేజ్లో నాకు 15% అయితే తగ్గింది. అంటే ఓవరాల్గా అయితే ఒక డేలో వేసుకుంటే మీరు ఓన్లీ బడ్స్ అయితే మీకు అట్లీస్ట్ 4 గంటలైనా బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వగలవు. సో ఇది దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. బాగుంది, నాకైతే బాగానే నచ్చింది. ఇది యాంటీ ఆడియో, ఇది మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఇది మన అమెజాన్లోనూ అలాగే ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఒకవేళ పర్చేజ్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇది లాంచ్ చేసిందేమో 4,000 రూపాయలకి లాంచ్ చేశారు, కానీ ప్రజెంట్కి ఇది మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఆఫర్లో వీళ్ళు తీసుకొచ్చారు. ప్రజెంట్గా మీకు 2,000 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంది. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక దీనికి సంబంధించిన గివ్ అవే ఏంటనేది చూద్దాం. సో దీని అయితే నేను 2 పీసెస్ గివ్ అవే ఇస్తాను. ప్రజెంట్ నా దగ్గర ఒకటే ఉంది, ఇంకోటి మనకి ఆల్రెడీ వాళ్ళు ఆర్డర్ చేశారు, వస్తూనే ఉంది. సో ఈ 2 నేను గివ్ అవే అయితే ఇస్తాను. సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోని ఖచ్చితంగా మీరు చూసి ఉండాలి, అలాగే మన సబ్స్క్రైబర్ అయి ఉండాలి, అలాగే లైక్ చేసి ఉండాలి. సో లైక్స్ టార్గెట్ మనకి 10,000 లైక్స్ పెట్టుకుందాం. ఇంతకుముందు మనం పెట్టుకున్నాం, రీచ్ అయినాం. సో ఈసారి కూడా నమ్మకం ఉంది, ఖచ్చితంగా మనం 10K లైక్స్ టార్గెట్ పెట్టుకుందాం. అలాగే మ్యాక్సిమం షేర్స్ ట్రై చేయండి, షేర్స్ ఖచ్చితంగా మీరు చేయగలరు. సో అందుకని షేర్స్ చేయండి, మీరు కొంచెం నాకు హెల్ప్ అయితే అవుతుంది. సో కామెంట్ అయితే ఖచ్చితంగా రాయాలి. మేజర్ క్రైటీరియా ఏంటంటే దీనికి గివ్ అవేకి కామెంట్ అయితే చేసి ఉండాలి. మీకు దీంట్లో ఏది బాగా నచ్చింది అనేది ఒక పాయింట్, ఏదో ఒకటి మీకు నచ్చిన కామెంట్ అనేది రాసి ఉండాలి. అలాగే మన ఛానల్ నుంచి నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే మన ఛానల్ కింద ఇప్పుడు కామెంట్ రాస్తున్నారో ఈ వీడియో కింద, సో వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఒక 20 సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. మనకి December 31st లోపు 1 lakh సబ్స్క్రైబర్స్ అనే టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి, సో ఇది మీకు ఖచ్చితంగా చేయగలరని అనుకుంటున్నాను. 20 మెంబర్స్ అనే పెద్ద మ్యాటర్ ఏం కాదు, మీరైతే హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే దీని రిజల్ట్స్ నేను మీకు December 19th రోజు చెప్తాను. ఆ రోజు మా అబ్బాయి బర్త్డే కాబట్టి ఆ రోజు నేను మీకు చెప్తాను. ఇది మీకు ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు నేను 30 గిఫ్ట్లు అనౌన్స్ చేశాను కదా, 30 ప్లస్ 1 ఇన్ఫినిక్స్ది, అలాగే అంతకుముందు ఒక ప్రొజెక్టరు. సో 32 ప్లస్ 2 34 అయింది ప్రజెంట్గా. సో ఇవి కూడా మీకు మొత్తం క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ గిఫ్ట్ లాగా ఉంటాయి. ఆ ప్రోడక్ట్ ఏదైతే గివ్ అవే ఉందో అవి కూడా లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇవి రేపు ఎల్లుంట్లో మీకు ఆ ప్రొడక్ట్స్ అన్నిటికి సంబంధించిన గివ్ అవే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తాను. యాక్చువల్గా ఎప్పుడో చేయాలి, కాకపోతే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండటం వల్ల చేయలేకపోతున్నాను. సో ఖచ్చితంగా చేస్తాను, ఇది కొంచెం పెండింగ్ ఉంది, అందుకే దీన్ని చేయాల్సి వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, దీనికి రూల్స్ ఏంటంటే లైక్ చేసి ఉండాలి, 10,000 లైక్స్ మనకి టార్గెట్ పెట్టుకుందాం. అలాగే షేర్స్ మ్యాక్సిమం ట్రై చేయండి, హెల్ప్ చేయండి. అలాగే దీని కింద కామెంట్ ఖచ్చితంగా రాయాలి, కామెంట్ రాస్తే మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ అయితే చేయగలరు. అలాగే నా తరపున రిక్వెస్ట్ ఏంటంటే ఒక 20 మెంబర్స్ని సబ్స్క్రైబర్స్ని పెంచండి. సబ్స్క్రైబర్స్ని పెంచడం అంటే మీకు ఏదో ఒక నెంబర్ తీసుకొని సబ్స్క్రైబర్ పెంచడం కాదు, రెగ్యులర్గా మన స్టూడెంట్స్ ఉంటారు కదా, స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కువగా వీడియోస్ చూసే వాళ్ళకైతే చేయండి, అదే మనకు కొంచెం యూజ్ అయితే అవుతుంది. ఇది ఒక రిక్వెస్టే, రూల్ కాదు. రూల్ ఏంటంటే కామెంట్, లైక్, ఇవే రూల్స్. రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ని పెంచడం, ఇదే రిక్వెస్ట్, అంతకంటే పెద్దగా అయితే ఏం లేదు. సో ఇది ఫ్రెండ్స్ యాంటాడియోకి సంబంధించిన వేవ్ 750 అన్బాక్సింగ్, అలాగే నాకు సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్, అలాగే రివ్యూ. చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేస్తూనే ఉంటాయి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.